నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ దుఃఖంలోనే మంచం ఎక్కాను. డాక్టర్లు టైఫాయిడ్ అన్నారు. కొద్ది కొద్దిగా కళ్ళలోకి చీకటి ఆవరించింది. టైఫాయిడ్ వల్ల గుడ్డితనం వస్తుందా? నాకు వచ్చిందే. ఆ తర్వాత గుడ్డి పిల్లవాడిని పెంచడం న్యూసెన్స్ అనుకుందేమో మా పిన్ని, అదే మా అమ్మ అని చెప్పుకుంటుందే ఆవిడ. నన్ను బ్లైండ్ స్కూల్ హాస్టల్లో చేర్పించింది. ఆ క్షణం నుంచి అక్కడ ఉన్న మా హెడ్ మిస్ట్రెస్సే నాకమ్మ. నాకు చీకట్లో జీవించడం నేర్పింది. వెళ్దామా? బై ద బై, ఇదంతా నా సొంత విషయం, నీ కథలో రాయకు. చిచి. చీచి అంటే? చిచి రాయను అని అర్థం. ఓ అదా, నా కథ విని చీచి అన్నావేమో అనుకున్నా. లేదే. చంద్రం, ఎందుకో గాని మీతో ఇలాగే మాట్లాడుతుండాలనిపిస్తుంది. అమ్మాయి నీ లవ్వా? నువ్వే లవ్ లవ్ అని అరుస్తున్నావు, నేనేం అనలేదు. అనలేదా? వెంటనే అనే అమ్మాయి దగ్గరే తనతో రాసుకో. నీకు ఓకే ఓకే. ప్రేమంటే ఏమిటో ఎరుగని సద్బ్రహ్మచారి ఋష్యశృంగుడు ఏ యువతికైనా మనసిచ్చాడో వానే కాదు వరదే ఉంచుకొస్తుంది, ప్రళయం సంభవిస్తుంది. జాగ్రత్త. అయ్యో, వర్షం వచ్చేలా ఉంది. రానే వచ్చింది. ఋష్యశృంగ ఏంటి? ఏం లేదు, ఒక సినిమా డైలాగ్ గుర్తొచ్చింది. ఇక్కడ కూడా సినిమా డైలాగ్ లేనా? రారా. అయ్యో, త్వరగా వెళ్దాం పదా. అయ్యో నాన్సీ, నాన్సీ, చంద్ర, ఏమైంది? దెబ్బ తగిలిందా? ఎంత ఋష్యశృంగుడైనా అమ్మాయిని నమ్మకూడదు. నిన్ను నమ్మి నా చేతికర్ర వదిలి వచ్చాను చూడు, అది నా తప్పు. చిచి, అలా మాట్లాడుకో. రాస్కెల్, నన్ను వదిలే. హలో. నో రాస్కెల్, ఇది చంద్రమిల్ కాదా అండి? అరే ఉండండి, ఇక్కడే ఉన్నాడు. ఎక్కడ? చంటి, ఇదేంటండి మా వాడిని దుప్పట్లో మూట కట్టి మూలపడేశారు. లాండ్రీ కద్దామనా? నాన్సీ, నేను బయటకు రావచ్చా? రావచ్చు. వేడి నీళ్ళు ఒలిగిపోతాయి, జాగ్రత్త. చంద్రం, ఇక్కడేం చేస్తున్నారా? ఆవిరి పడుతున్నాను. ఏంట్రా? అయ్యో, అదేమిటండి, మీరు ఆవిరి పడుతున్నారా? లేదు, కాకా పడుతున్నా. బావా, డబ్బు కావాలి, అప్పురా. ఎందుకురా? విస్కీరా. ఈ విక్స్ వాసనకు మించి నీ విస్కీ వాసన వస్తుంది. ఇంకా కావాలా నీకు? నన్నేం చేయమంటావు? ఈ రోజు మందు రేటు పెరిగింది, ఘాటు తగ్గింది. నీ విస్కీకి డబ్బు ఇచ్చి నేను విస్కీ పోయాను. ఈ ఒక నెల 50 రూపాయలు అయింది. 50 రూపాయలేగా రే? ఖాళీ బాటిల్స్ అన్ని చేర్చి పెట్టాను, అవన్నీ అమ్మేసి నీ డబ్బు నీకు ఇచ్చేస్తారా బావా? అంతవరకు నీకు నేను డబ్బు ఇస్తూ ఉండాలి. ఇంకాస్త డోస్ ఎక్కువైతే నువ్వే పడిపోతావు. ఎందుకు తిడతావురా? ఆశీర్వదించి పంపరా. కుర్రాడు పనస పండు, బయటంతా ముళ్ళు, లోపల స్వీటు. లోపల స్వీటు. వెరీ గుడ్, మనకు క్వార్టర్కి వస్తుంది. అన్ని నోట్లే. ఇదిగో అది. ఇంతేనా? ఇంతే, చాలు చాలు. లోపల కూడా ముల్లేరా? చంద్రం, మీకు కాఫీ? నా వద్దండి, తీసుకోండి. వద్దండి. రే బావా, రాత్రిళ్ళు మేలుకొని ఆరోగ్యం పాడు చేసుకోకు, జాగ్రత్త. రేపు రికార్డింగ్ ఉంది, అప్పుడే 10:30 అయింది. ఏమండి, నేను తప్పనా? అప్పుడే 10:30 అయిందా? ఏమండి, ఈ కుర్రాడు ఇప్పటికి 10:30 మందిని రేప్ చేశాడు. అదేమిటండి? మధ్యలోనే తలుపు తట్టాలండి. బాటిల్ బాటిల్. ఏమండి, జోక్ బాగుంది కదా? అవునవును. ఇంకా 5 రూపీస్. ఏం లేదు. మరి వెళ్ళొస్తాను. చంద్రం, చంటి ఏదో రికార్డింగ్ అన్నాడు కదా, నేను రానా?
రికార్డింగ్ నేను ఎప్పుడు చూడలేదు. సరే అయితే ఒక పని చేయి, ఆ. సరిగ్గా 8 గంటలకు ఇక్కడ వచ్చేసాయి, ఇద్దరం కలిసి టిఫిన్ చేసి వెళ్దాం. అదంతా వీలు కాదు కానీ నేను ఇంట్లోనే టిఫిన్ చేసి వస్తాను. ఓకే బాయ్. అయ్యో మర్చిపోయాను, ఎక్కడికి అలా పోతున్నావు? పొద్దునే రికార్డ్ కామధేను హోటల్ తెలుసా? కామదేని తెలుసు. ఇక్కడ పక్కనే. అవును. రోజు అక్కడే టిఫిన్ చేస్తాను. మ్. పొద్దున్నే 8 గంటలకు బయట కాచుకుని ఉంటాను, వచ్చేసాయి. ఓకే. నాన్సీ, టైంకి వచ్చాయి. ఒకే చోట నేను నిల్చుంటే జనం నా చేతిలో చిల్లర పడేస్తారు. ఛీ. ఓకే దెన్ గుడ్ నైట్. శభాష్, బాగుంది. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 11. వయసు వచ్చిన ఆడపిల్ల తిరిగి తిరిగి అర్ధరాత్రి ఇంటికి వస్తే దాని అర్థం ఏమిటి? దిస్ ఇస్ రిడిక్యులస్. ఎందుకింత ఆలస్యమైంది? మాట్లాడమే. బస్సు ఏమైంది? బస్సుకి రిపేరు చాటిపోయింది. నిన్న అసలు బస్సులో ఎవరు రమ్మన్నాడు? ఫోన్ చేస్తే కారు పంపించేవాడిగా, లేకపోతే టాక్సీలో రావచ్చు. ఏమిట్రా ఏమైంది? చూడమ్మా, నీ ముద్దుల మనవరాలు పొద్దుననగా ఇల్లు దాటింది, ఇప్పుడు వచ్చింది. ఆలస్యం ఎందుకైందంటే బస్సు లేట, బస్సు లేట్. చదువుకుని రమ్మంటే హద్దుపద్దు లేకుండా పోతుంది. నోటుకొచ్చిన అబద్ధాలు చెప్తే సరిపోతుంది అనుకున్నావా? ఇంత టైం వరకు నీ ఇష్టం వచ్చినప్పుడు దొరకునా ఇటువంటి సేవా, దొరకునా ఇటువంటి సేవా, ఏ, నీ పదరాజి. త్వరగా రా. తొందర ఏమిట్రా బావా, ఇదేం వైలెన్ గీకడమా? సేవ. రికార్డింగ్ ఉంది కదా. నీకు ఒక్కడికే ఉందా? నాకు ఉంది, నేను వస్తాను. లేదు, ఇవాళ నాకు వేరే పని ఉంది, కాస్త ముందుగా వెళ్తాను. రే బావా, నే గమనిస్తూనే ఉన్నాను, నువ్వు రూట్లు మారుస్తూనే ఉన్నావు. వయసు చెడ్డది, ప్రేమ. ఏంట్రా? నువ్వు ఎవరిని కలవడానికి ఎడుతున్నావో నాకు తెలుసు. ఆ? కలవడానికి కాదు, అది కామధేను హోటల్ దగ్గరికి వయలిన్ తీగ కొనుక్కోవడానికి ఆ? వెళ్తున్నాను. తీగ కొనుక్కోవాలా లేకపోతే మళ్ళీ తీగని కలుసుకోవాలా? రే పోయికిరా నా దగ్గర, నువ్వు అక్కడికి వెడతావు, ఆ కేసు వస్తుంది, సైట్ కొడతావురా రాస్కెల్. ఏ, ఉండు, మీసం ట్రిమ్ చేస్తాను. రే మీసం దండకారణ్యమా, కదలకు ముక్కు కత్తిరించేయగలను. దిస్ ఇస్ రిడిక్యులస్. ఏమిటిది? వెంట్రుక నల్లగా ఉంది. అబ్బా, నాది కాదు. ఏమిటది? ఏం లేదు, దోశకు గడ్డం మొలిచింది. కేశవర్ధని తైలంతో చేయించావా ఏమిటి? జోకు, చిన్న జోకు. ఈ వంటవాడికి బొత్తుగా శ్రద్ధ లేకుండా పోతుంది.